హలో అందరికీ, ఈ వీడియోలో మీకు నేను ఎండు మెత్తాళ్ళు బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. వాటితో పాటు కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఈ కర్రీ ఇంకా టేస్టీగా ఉండాలంటే ఏం చేయాలనేది. ముందుగా ఎండు మెత్తాళ్ళు ఈ విధంగా తీసుకొని వాటి తలలు అలాగే తోకలు కూడా ఈ విధంగా ఇంచేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలండి. మేమైతే వీటిల్ని మెత్తాళ్ళు అంటాము, మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. ఈ విధంగా అన్నీ క్లీన్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మనకు వాటిల్లో ఏదన్నా ఇసుక అలా ఉన్నా కూడా పోతుంది. బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోబాకండి. ఇద్దండి, ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని ఇలాగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. పులుసుల్లోకి ఈ విధంగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పులుసు. ఒక ఆనియన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే టమాటాలు కూడా నేను చిన్న సైజువి 3 తీసుకున్నాను. టమాటాలకి ఈ విధంగా ఉంటుంది కదండి, స్టార్టింగ్లో దాన్ని కట్ చేసి తీసేసి అప్పుడు మనం కూరలోకి వాడుకోవాలి. ఎందుకంటే ఇది హెల్త్కి మంచిది కాదు అని అంటారు. కాబట్టి అవి తీసి పక్కన పెట్టేసి ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకోండి. టమాటాలని కూడా నేను 3 టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిరపకాయని ఈ విధంగా నిలువుకి కట్ చేసి పెట్టేసుకోండి. కరివేపాకును కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను బెండకాయతో చేస్తున్నాను కాబట్టి బెండకాయ వేసుకున్నాను. మీరు కావాలంటే మునక్కాయ, వంకాయ ఇలా కూడా వేసుకోవచ్చు. మామిడికాయ వేసుకున్నా చాలా బాగుంటుంది పులుసు టేస్ట్. ఈ విధంగా మనం కూరగాయలన్నిటినీ ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే మనకు వంట అనేది చాలా తేలిగ్గా అయిపోతుందండి. తెల్లగడ్డలను కూడా కచ్చాపచ్చాగా రోట్లో వేసుకొని నల్లకొట్టి పక్కన పెట్టుకోవాలి. బాండట్లోకి వేరుశనగ ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, కరివేపాకు, దంచుకున్న తెల్లగడ్డలు వేసి అది కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను పులుసుల్లో కానీ రసంలోకి, పచ్చళ్ళలోకి ఈ విధంగా వేరుశనగ ఆయిలే వేసుకుంటానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే కూరకి సరిపడినంత కల్లుప్పు, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటాలు బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే కూరకి టేస్ట్ బాగుంటుంది. వీటిల్ని గెంటితోనే ఈ విధంగా నలిపేసుకున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు మిరప్పొడి వేసుకున్నాను. మీరు మీ కారానికి తగినట్లు వేసుకోండి. ఆయిల్లో ఈ విధంగా మిరప్పొడి వేగాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వేగి పచ్చివాసన పోయిన తర్వాత బెండకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకున్నామంటే తొందరగా బెండకాయలు మగ్గిపోతాయండి. చూసారా, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాయి బెండకాయలు కూడా. వాటికి కూడా ఉప్పు, కారం అంతా బాగా పడుతుంది. ఇలా వేగిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ రసాన్ని కూడా ఈ పులుసులో వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ పులుసుకి టేస్ట్ బాగా ఉండాలంటే టమాటాలు బాగా వేగాలి. అలాగే మిరప్పొడి కూడా మనకు ఆయిల్లో వేగాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. 2-3 రోజులైనా బాగా నిలవ ఉంటుందండి. చూసారా పులుసు ఎలా చిక్కబడిందో. మనకు బెండకాయలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తాళ్ళు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువే పడుతుందండి ఈ పులుసులో, ఎందుకంటే మనకు మెత్తాళ్ళలో కూడా ఉప్పు ఉంటుంది. కాబట్టి మీరు ఉప్పు ఫస్ట్ కొంచెం తక్కువే వేసుకోండి. మీకు మెత్తాళ్ళు వేసుకొని ఉడికిన తర్వాత సరిపడకపోతే అప్పుడు కొద్దిగా మీరు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో చూడటానికి. ఈ విధంగా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటే మనకు పులుసు రెడీ అయిపోతుంది. చూసారా పులుసు ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అద్రిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి.
ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.